హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్సాటినీ థింగ్స్. చాలామందికి కుక్కల్ని పెంచుకోవడం ఇష్టం ఉండిద్ది, కానీ ఆ కుక్కల్ని మంచిగా ట్రైన్ చేసి మనం చెప్పిన మాట వింటే ఇంకా బాగుంటుంది కదా. చాలామంది ఇంటికి కాపలాగా ఉంటాయని పెంచుకుంటూ ఉంటారు, కానీ వీటి మీద ఇష్టంతో చాలామంది పెంచుకుంటూ ఉంటారు. ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి మనుషులతో పాటు. ఇప్పటివరకు ఫ్యాషన్ షో, డ్యాన్స్ షో, మ్యూజిక్ షో అని, ఇంకా సింగింగ్ షో అని చాలా షోస్ అయితే చూసాము. అయితే ఇప్పుడు వచ్చేసరికి డాగ్ షో అన్నమాట. ఇది వచ్చేసరికి బోవో వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. తరుణ్ గారు అయితే కండక్ట్ చేశారనమాట. ఈ డాగ్ షో అనేది మన రాజమండ్రిలోనే కండక్ట్ చేశారు. ఇక్కడ చాలా రకాల బ్రీడ్స్ అయితే వచ్చాయి పార్టిసిపేట్ చేయడానికి. ఈ ఈవెంట్ అనేది మన రాజమండ్రిలోని జేఎన్ రోడ్లో గల ఐరన్ హిల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్లో అయితే కండక్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. బోవో ప్రెజెన్స్ రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ అని. లోపలికి వెళ్ళడానికి ఇలా పాసెస్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసరికి 100 రూపీస్ అన్నమాట. అదే మన పెట్ని తీసుకుని వెళ్తే కనుక వేరొక ఛార్జ్ అయితే ఉంటుంది. మన పెట్ పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి మేము పర్సన్స్ మాత్రమే వెళ్ళాము కాబట్టి 100 చొప్పున మేమైతే పాసెస్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. మేమైతే ముందుగానే పాసెస్ తీసుకోవడం జరిగింది. అక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది పాసెస్ తీసుకునే దగ్గర. లోపల ఇది వచ్చేసరికి ఇది రింగ్ అన్నమాట. ఇందులోకి వచ్చేసరికి డాగ్స్ వచ్చి పెర్ఫామ్ చేస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి పార్టిసిపేట్ చేస్తాయి. ఎవరు ఏది చేయాలనుకుంటే అది చేయాలన్నమాట. ఇక్కడ డాగ్స్ అనేది ఫస్ట్ ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవన్నీ కూడాను ఇలా పార్టిసిపేట్ చేస్తున్నాయి. వీళ్ళకి ఒక నెంబర్ అనేది ఇచ్చారు. ఆ నెంబర్ని పిలిచినప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ పెర్ఫామ్ అనేది చేస్తున్నారనమాట. ఇలా డాగ్ యొక్క ఓనరు ఇద్దరు కలిసి ఇలా చేయాలన్నమాట. చాలా రకాల డాగ్స్ అయితే వచ్చాయి. ఎన్నో రకాల బ్రీడ్స్ అయితే ఉన్నాయి. మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. అన్నీ ఒకే దగ్గర ఉండడం ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడటం. ఇన్ని బ్రీడ్స్ ఉంటాయా అనిపించింది. ఇది వచ్చేసరికి జర్మన్ షెపర్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా మేల్ డాగ్స్. వీటన్నిటికీ కూడా ఒకేసారి కండక్ట్ చేశారు రేస్లో. కొన్ని అయితే వాళ్ళ ఓనర్స్ చెప్పినట్టు మాట వింటున్నాయి, కొన్ని అసలు మాట వినట్లేదు. ఇవి చూడటానికి భయం అనిపించినా కూడా ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. అసలు ఏమీ అనట్లేదు. పిల్లలు కూడా చాలామంది ఇక్కడ టచ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళ కంటే ఇక్కడ పిల్లలే ఎక్కువగా చూడడానికి అయితే వచ్చారు ఈ షోని. ఇక్కడ వచ్చేసరికి ఈ డాగ్ అనేది విన్ అయిందనమాట. అంటే సెలెక్ట్ చేశారు ఫైనల్కి. ఇది కూడా జర్మన్ షెపర్డ్లో బ్లాక్ అన్నమాట. ఇది కూడా విన్ అయినట్టే. ఇదిను ఇంకొక డాగ్, ఈ రెండు కలిపి ఫైనల్ రేస్కి స్టార్ట్ అయ్యాయి. అయితే వీటిని ఎలా కండక్ట్ చేశారంటే అవి ఓనర్ మాట వింటున్నాయా లేదా, అవి చెప్పిన మాట ఏ విధంగా వింటున్నాయి చేస్తున్నాయా, ఆ విధంగా చూసి ఫైనల్ డిసిషన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇవి చిన్న డాగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా పార్టిసిపేట్ చేశాయి ఇక్కడ. అదేవిధంగా ఈ డాగ్ షోకి చీఫ్ గెస్ట్గా మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు వచ్చారు. ఈ డాగ్ షోలో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంది. 50,000 to 1 lakh బిలో అని నాకు తెలిసింది. నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. ఇక్కడ డాగ్ చూడని ఎంత బాగుందో. మా మేనకోళ్ళకు కుక్కలు అంటే చాలా ఇష్టం. దీంతో చాలా బాగా ఆడింది అనమాట చాలాసేపు. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఎవరు ముట్టుకున్నా ఏమీ అనట్లేదు అసలు. చాలా పెట్స్ అయితే వచ్చాయి. ఇది చూడని ఎంత జూల్తో ఉందో బుజ్జిగా. ఇదొక బ్రీడ్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇదొక బ్రీడ్. ఇదైతే మనిషి అంత హైట్ అయితే వచ్చేసింది. ఇది చాలా చిన్ని డాగ్. ఇది వచ్చేసరికి 7 months అంట. చాలా చిన్న పిల్ల అంతే ఉండిద్ది, ఇంకా హైట్ ఎదగదంట. అది చూస్తే చాలా బాగుంది. అది అలాంటివి మనకైతే ఇక్కడ దొరకడం లేదు. అది హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో తెప్పించారంట. ఇక్కడ చాలా చిన్న డాగ్స్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, దీన్ని ఎప్పుడు కూడా దువ్వుతూనే ఉంటున్నారు. దాని హెయిర్ని చాలా స్మూత్గా దువ్వించుకుంటుంది. వాటికి చాలా నచ్చుతున్నాయి అలా చేస్తుంటే. చాలా రకాల డాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా పార్టిసిపేట్ చేయడానికి. ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే రెస్ట్లో ఉన్నాయి. కొన్ని అయితే పెట్ షాప్ నుంచి కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ సేల్ కూడా చేస్తారంట. ఈ డాగ్ అయితే సేల్ చేస్తాము అని అన్నారు. చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక 3 petsని అయితే తీసుకొని వచ్చారు. ఇది చూడండి, పిలకలు వేసి జడలు కూడా వేశారు. ఆ డాగ్ అయితే చాలా బాగుంది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంది జుట్టుతో. ఇవి చూడటానికి అలా ఉన్నా కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. వాటిని పట్టుకొని లాగుతుంటే లాగలేకపోతున్నాము. అవి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అవి అలసిపోయి కొన్ని వాటర్ అవి తీసుకుంటూ ఉన్నాయి. ఇక్కడ ఒక టెడ్డీ కూడా ఉంది. టెడ్డీ చూడగానే మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. దానికి చికెన్ డిష్ అది ఏం చేస్తే అది చేసి దాంతో చాలాసేపు ఆడుకుంది. కొద్దిసేపు సర్లే కదా అని నేను కొంచెం ఒక వీడియో క్లిప్ తీసాను. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ డాగ్ అనమాట. ఈయన వైజాగ్ నుంచి వచ్చారు. రాజారాం గారు ఏదో సంథింగ్ నేమ్ ఉంది. ఈయన దానికి చాలా మంచి ట్రైనింగ్ అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడ బాల్ తీసుకురమ్మని చెప్పగానే వెళ్ళి ఆ బాల్ని తీసుకొచ్చి ఆయనకైతే ఇచ్చేస్తుంది. ఏది చెప్పినా చేస్తుంది. బకెట్ తెమ్మన్నా తెస్తుంది. ప్రతిదీ కూడా ఆయన చెప్పిందే చేస్తుంది. ఇంకెవరి మాట వినట్లేదు. అంత అలా ట్రైనింగ్ ఇచ్చారు. చాలా బాగుంది అసలు.
సాధారణంగా కుక్కలకి ఏమి ఇష్టం, చికెన్ అంటే ఇష్టం కదా. ఇక్కడ చికెన్ పీసు, పేపరు కొన్ని ఏవో పెట్టారనమాట. ఆయన అయితే ఒక పేపర్ అనేది తీసుకుని రమ్మని చెప్పారు దానికి. అది చూడండి, చికెన్ స్మెల్ చూసి చికెన్ పట్టుకోకుండా అది తీసుకుని వెళ్ళి అది ఇస్తుంది పేపర్ని. చాలా బాగుంది. మాకైతే ఇది బాగా నచ్చింది. ప్రతిదీ చేస్తుంది. ఇక్కడ రింగ్లోకి వెళ్ళి డౌన్ అనగానే కూర్చుంటుంది, ఇక్కడ స్టాండ్ అనగానే లేసి నుంచి ఉంటుంది, డౌన్ అనగానే మళ్ళీ కూర్చుంటుంది. చాలా బాగా చేసింది. అసలు ఈ షో పెట్టాలన్న థాట్ వచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. జనరల్గా అందరూ కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు, అంతేగాని ఇలా షోకి తీసుకువచ్చి ఇలా పార్టిసిపేట్ చేయాలి అని ఎవరికి ఉండిద్ది. ఇలా షో కండక్ట్ చేయడం వల్లే కదా అందరూ బయటకు వస్తున్నారు. ఆయనకు వచ్చిన థాట్ని బట్టి ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి షో కండక్ట్ చేయాలి. సీజన్ 3తో మళ్ళీ మన ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, అలాగే విన్ అయిన వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. అసలు జనం మామూలుగా అయితే రాలేదు. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫుల్ క్రౌడ్ అనమాట. లాస్ట్ వీక్ ఏదో ఈవెంట్ జరిగిందంట, అది వేరే వాళ్ళది. అక్కడికన్నా ఇక్కడికి చాలా ఎక్కువ మంది జనం అయితే వచ్చారు అని తెలిసింది. ఇవి చూడండి, ఇక్కడ చాలా బాగున్నాయి చూసారా ఈ డాగ్స్ అనేవి. ఇవి కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాయి. ఈ జడలు వేసుకుని పిలకలు వేసుకుని వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడాను వాటికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకా చిన్ని చిన్ని డాగ్స్ ఉంటాయి కదా, పొమేరియన్ డాగ్స్, అవి కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేశాయి. అవి కూడా ఉన్నాయి, కానీ ఈ వీడియోలో కనిపించలేదు. ఓన్లీ రాజమండ్రి నుంచి వచ్చిన పెట్సే కాదు, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పెట్స్ని తీసుకుని వచ్చి ఈ షోలో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. మనం సింగిల్గా చూస్తే ఇంత హ్యాపీ అనిపించదు. ఇన్ని బ్రీడ్స్, ఇన్ని డాగ్స్ మనం ఒకే దగ్గర చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఇది చూడండి, చాలా బాగుంది ఈ డాగ్ అనేది. ఈ షోలో ఇంకా ఇక్కడ పెట్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ పావురాలు ఉన్నాయి, నెక్స్ట్ పిచ్చుకలు ఉన్నాయి, ప్యారెట్స్ ఉన్నాయి. చూడండి, చిన్ని చిలకలు ఇవి చాలా బాగున్నాయి అసలు కలర్ఫుల్గా. ఇవి మనం కావాలంటే పర్చేస్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. జస్ట్ మేమైతే చూసేసి అయితే వచ్చేసాము. ఇవి అయితే గాలిలో ఎగురుతాయంట, రెక్కలు వేపుకొని. చిన్నగా ఉన్నాయి కానీ చాలా హైట్ అయితే ఎగురుతాయి. ఈ చిన్న డాగ్ చాలా అల్లరి చేస్తుంది ఇక్కడ. ఇవి డక్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. మా పాప వీటితో కాసేపు ఆడుకుంది. ఇంకా ఇక్కడ చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇక్కడ వైట్ ర్యాట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈ షోలో పెట్టారు. ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి వైట్ ర్యాట్స్, తెల్లెలుకలు, నెక్స్ట్ ఇంకా నల్ల కుందేళ్ళు అంటారు కదా, కుందేళ్ళు, ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి చిలకలు తెలుసు కదా మీ అందరికీను. ఇంకా ఇక్కడ స్టేజ్ పెట్టేసరికి దాని మీద ఇంకా ఇక్కడ షో బ్యాక్ సైడ్ ఇంకొకటి జరుగుతుంది అనమాట. వీళ్ళు వచ్చేసరికి యాంకర్స్ అనమాట. అక్కడ రింగ్లో అయిపోయిన తర్వాత ఈ డాగ్స్ అన్నీ ఇక్కడికి వస్తున్నాయి. ఇంకా పక్కన స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇవి తెలుసు కదా, పెడిగ్రీ కుక్కలకు పెట్టే ఫుడ్ అనమాట. చాలా ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ అయితే వాటికి ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు ఇలా ఎగ్జిబిట్ చేసి అవి అమ్మడం అయితే జరుగుతుంది. అలాగే షో చూడడానికి వచ్చిన వాళ్ళు అలసిపోతూ ఉంటారు కదా, కొంచెం చిల్ అవ్వడానికి కూడా స్టాల్స్ అయితే పెట్టారు. వాళ్ళు తినడానికి కూడా మాక్టైల్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. షో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.